నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మీరు వచ్చారు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, బ్రతకడానికి మనము ఎంతో పని చేస్తూ ఉన్నాం, ఎంతో కష్టపడతా ఉన్నాం. కానీ బ్రతుకులలో మార్పు కోసం మాత్రం అంత కష్టం లేదు. కేవలం కాపీ పేస్ట్ ద్వారా మన రెస్ట్ ఆఫ్ లైఫ్ కూడా ఒక ధనముతోటి మనం లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఒక మంచి జీవితాన్ని ఇవ్వచ్చు. దానికి కావలసినటువంటిది ఫ్రెండ్స్ ఒక 1770 రూపాయలు. జీవిత కాలంలో ఒకే ఒకసారి ఒక ప్రైమ్ మెంబర్షిప్. ఈ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత మనలాంటి వ్యక్తులు ఈ భూమి మీద ఎంతో మంది ఉన్నారు. డబ్బు సంపాదించాలనే ఆలోచన, డబ్బు సంపాదించాల్సిన అవసరం ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళని మనము ఎంతమందికైనా మీరు ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు. అది లెర్న్, డూ, టీచ్, నేర్చుకొని నేర్పించే విధానం. సో ఫ్రెండ్స్, ఇది డిజిటల్ సిస్టమ్ కంప్లీట్గా. కాబట్టి ఏ విధంగా మీటింగ్లో ఎంటర్ కావాలి, ఆ విధంగా ఎంతమందికైనా మీరు నేర్పించవచ్చు. కానీ ఈ భూమి పైన ఒక 5 మందికి గనక నేర్పించగలిగితే మనం సక్సెస్ అయినట్టు. సో ఫ్రెండ్స్, దీన్నే రెఫర్ అండ్ అర్న్ అంటాం. దానికోసం మనం డీటెయిల్డ్గా మార్నింగ్ సెషన్లో ఎడ్యుకేషన్లో నేర్చుకుంటాం. పనులు ఎక్కువ లేవు ఫ్రెండ్స్, ఇక్కడ పద్ధతి ఎక్కువ ఉంది. పని చాలా చిన్నది, పద్ధతి చాలా పెద్దది. ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్. హెల్ప్ అంటే నోట్ల సహాయం కాదు ఫ్రెండ్స్, నోటి సహాయం. దానికి ఏం ఖర్చు లేదు, మనకు అనుభవం ఉంది, ప్రైమ్ మెంబర్ అయ్యాము. ఆ తర్వాత ఈ భూమి మీద డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం కానీ ఉన్నవాళ్ళు మీటింగ్కు రావడం అనేది చూద్దాంలే అని వచ్చేవాళ్ళు ఉండొచ్చు, లేకపోతే ఇంకో విధంగా వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ కారు ఫ్రెండ్స్. ఎవరైతే దీన్ని తన కోసము తన అనుకున్న వ్యక్తి మాత్రమే ఇందులో సక్సెస్ అవుతారు. అవకాశం అందరికి ఉంది, కానీ అందరు సక్సెస్ కారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ మిగతా పని అంతా కూడా హెల్ప్ అండ్ అర్న్. ఇది చేయడం ద్వారా 178 కోట్లు, నమ్మశక్యము కానటువంటిది. ఇది లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈచ్ వన్ టీచ్ ఫైవ్ అనే విధానం ద్వారా ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అవుతుంది మనకు. సండే, మండే, ట్యూస్డే, 1వ తారీఖు, 30వ తారీఖు అన్ని రోజులు క్లాసెస్ అవుతాయి. మీరు అనుకుంటే రోజు ఒక వ్యక్తిని మీరు ఇన్వైట్ చేయడమే మీరు చేసే పని. నేను మొదలే చెప్పా మీకు, ఎవరిని బలవంతం పెట్టొద్దు, ఎవరిని మీరు బాధ పెట్టొద్దు. మీ బాధ్యత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం సొసైటీకి. చేసే పని ఏముంది ఫ్రెండ్స్, జీవిత కాలంలో 1770 రూపాయలతోటి మనం ప్రైమ్ మెంబర్షిప్ అవుతున్నాం. ఫస్ట్ అండ్ లాస్ట్ అంతే. ఆ తర్వాత మనం డబ్బు సంపాదించాలనుకుంటున్నాం కాబట్టి అర్నర్గా మారుతున్నాము. అర్నర్గా మనం ఒక 2 అవర్స్ టైం ఇస్తూ ఉన్నాం విత్ డిసిప్లిన్. మార్నింగ్ ఒక 1 అవర్, నైట్ ఒక 1 అవర్. ఎక్కడైనా కూడా నేర్చుకుంటేనే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ప్రజెంటేషన్ కాబట్టి ఈరోజు తెలుసుకోవాలని వచ్చిన వాళ్ళైనా సరే, కొత్త వాళ్ళైనా ఉండి ఉండొచ్చు, లేదా పాత వాళ్ళైనా కూడా మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. మీరు చేస్తున్న ఉద్యోగం ద్వారా, మీరు చేస్తున్న వ్యాపారం ద్వారా ఒక్కసారి మీకు మీరుగా డిసైడ్ చేయండి. ఇప్పుడు పాత వాళ్ళు కూడా మీరు చేస్తున్న పని అనుకుందాం ఫ్రెండ్స్, ఒక 10 ఇయర్స్ పనిచేశారు అనుకుందాం, మీ భవిష్యత్ ఏంటి? ఇక్కడ ఈ 10 లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ 10 లెవెల్స్లో ఒక్కొక్క లెవెల్ అంటే మీరు ఒక సంవత్సర కాలంలో 5 మందిని పూర్తి చేసినా కూడా
ఎవరంతలా వాళ్ళు చేశారు అంటే 10 ఇయర్స్ లోపల ఇది అచీవ్మెంట్ అవుతుంది. మీరు చేసే ఉద్యోగంలో, మీరు చేసే వ్యాపారంలో స్పష్టత ఉందా? ఇది మీరు ఒక క్వెషన్ మార్క్‌గా ఆలోచన చేయండి. కొత్త వాళ్ళ కోసం కాదిది ప్రజెంటేషన్. కొత్త వాళ్ళ కోసం ఎలాగో జరుగుతుంది. కానీ పాత వాళ్ళు గూడా మీరు ఆలోచన చేయండి. మీ టైం ఎక్కడ వేస్ట్ అవుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి కంప్లీట్‌గా ప్రజెంటేషన్‌లోకి వెళ్దాం మనము. మరి ఇందులో ఉన్న నెగెటివ్ ఏముంది? సమాజంలో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒప్పేముందని కాదు, ఈ సిస్టంలో తప్పేముంది చూద్దాం మనం. సో మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. నోట్ చేసుకోండి. ఆ తర్వాత నాకు మీకు తేడా ఒకటే. కేవలం మీకంటే కొద్దిగా ముందు నేను రావడం జరిగింది. అంతే తప్ప ఇందులో ఈ కంపెనీ నాది కాదు. నేను కేవలం ట్యూటర్‌ను మాత్రమే. హిందీలో ఉన్నటువంటి దాన్ని తర్జుమాగా తెలుగులో మీకు అర్థం కావడానికి చెప్తున్నా. నేను మీలాంటి వ్యక్తినే. కానీ ఫ్రెండ్స్, దాదాపు 32 ఇయర్స్ నుంచి నేను మార్కెటింగ్‌లో ఉన్నా. మనము ఏ కంపెనీ చేసినప్పటికీ అది నెట్వర్క్ కావచ్చు, ట్రెడిషనల్ కావచ్చు, లేదా జాబ్ కావచ్చు. ఎవరి కోసం మనం చేస్తున్నాం అనేదే పెద్ద క్వెషన్. మన సమయానికి ఎవరు రెస్పెక్ట్ ఇస్తుండ్రు? మన శ్రమకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తుండ్రు? డబ్బులు మనకు కావాలి, కానీ మనకొచ్చేటటువంటి డబ్బు ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు. చెడ్డ పేరు మనకు రావద్దు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు ఈ సిస్టంలో 1770 రూపాయలకు ఇది ఇన్వెస్ట్మెంట్ కాదు. కాబట్టి ఒక 1770 రూపాయల గురించి చాలా మంది అంటారు, అది పెద్ద ఇష్యూ కాదు మాకు. కానీ మేము ఇది చేయడం ద్వారా మాకేమైనా చెడ్డ పేరు వస్తుందా? ఎస్. చెడ్డ పేరు ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్? 100% చెడ్డ పేరు ఎప్పుడు వస్తుంది మీకంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు నేను చెప్పాను యాజ్ ఏ సిఎన్చారిగా, సార్ మీరు 1770 కట్టండి, మీకు రోజు ఒక 10 రూపాయలు వస్తాయనో లేదా నెలకు ఒక 1000 రూపాయలు వస్తాయనో సంథింగ్ ఏదో మీకు ఒక కమిట్మెంట్, లైబిలిటీ చెప్పాను అనుకోండి. కంపెనీ ఇవ్వనప్పుడు నాకు చెడ్డ పేరు వస్తుంది. దట్ ఈస్ కరెక్ట్. కానీ అసలు ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్. కాబట్టి మీరు 10 మందిని చేసినా, 100 మందిని చేసినా, 1,00,000 మందిని చేసినా, మీరు మాట ఇచ్చినప్పుడు మాత్రమే మీకు చెడ్డ పేరు వస్తుంది తప్ప, మీరు మాట ఇవ్వనప్పుడు చెడ్డ పేరు వచ్చే ప్రసక్తే లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతా ఉన్నాం. అయితే ఫ్రెండ్స్, ఈరోజు మీ జీవితంలో మీరు గనక శ్రద్ధగా వినగలిగితే ఇది మర్చిపోలేని, మరపురాని రోజుగా మారిపోతుంది. ఎందుకు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను అనుకుంటున్న మధ్యతరగతి వాళ్ళే ఉండొచ్చు. ఎవరు ఇక్కడ జగన్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కానీ, నారాబాబుకు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు కానీ, రిలయన్స్ టాటాకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు అని నేను అనుకుంటున్నా. సో మై డియర్ ఫ్రెండ్స్, మధ్యతరగతి అనేటటువంటిది ఏదైతే ఉందో, ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, నా ఉద్దేశంలో మధ్యతరగతి అంటే కష్టాలలో పుట్టడం, కష్టాలలో పెరగడం, కష్టాలలో చావడం. ఒకవేళ గనుక మధ్యతరగతి అంత ఈజీగా బయటికి వచ్చేది ఉంటే మన తాత ముత్తాతల నుంచి ఎప్పుడో మనము వచ్చేవాళ్ళం. మనం రాలేకపోయాం. ఇప్పటికీ కూడా ఇంకా మనం మధ్య తరగతిలోనే ఉన్నాం. కొందరికి 30 ఏళ్ళు కావచ్చు, కొందరికి 60, 70 ఏళ్ళు కూడా కావచ్చు. నో ప్రాబ్లం. కానీ మిత్రులారా, ఒక 5 ఇయర్స్ లోపల మనము కరోడ్పతి కాబోతున్నాం. ఇది ఎంత గుడ్ న్యూస్ మీరు అర్థం చేసుకోండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడమందు మనకు అధికారం ఉంది. దాంట్లో మనం కాంప్రమైజ్ కావద్దు ఫ్రెండ్స్. సో మరి ఇది నిజంగా జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుందా కదా, మీకు మీరుగా ఆలోచన చేయండి. నేను ఒకరితోటే మాట్లాడుతున్నా, పర్సన్ టు పర్సనే మాట్లాడుతున్నా, పక్క వాళ్ళతోటి మాట్లాడతలేను. ముఖాముఖిగా మీరు నేనే ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎలాంటి కాల్స్ అటెండ్ చేయకండి. ఈ యొక్క హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఏదైతే మన జీవితం కోసం మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, మీ యొక్క మొబైల్
ఏ కాల్స్ అటెండ్ చేయకండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి. మీరు ప్రజెంటేషన్ క్లియర్గా వీక్షించడానికి మీ యొక్క మొబైల్ను హారిజంటల్గా ఉంచండి, స్క్రీన్ షాట్ చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, కొంతమంది ఈరోజు మీటింగ్లో కూడా మీకు నేను షో చేశాను, వాళ్ళని మీటింగ్కి ఇన్వైట్ చేశారు, నేను పేర్లు కూడా చూపించాను అక్కడ. వాళ్ళ సీనియర్స్ చూసి వాళ్ళకి చెప్పండి, వాళ్ళకు కాల్ వయా డివైస్ అనే ప్రాబ్లం ఉంది, స్క్రీన్ టచ్ చేసినప్పుడు. మీరు ఇంత మాత్రం పాపం వాళ్ళు మీటింగ్ కూడా వచ్చేసారు కానీ వాళ్ళు ఏమీ వినలేరు. సో మీరు గనక వాళ్ళు కాల్ చేసినా లేదా మీకు తెలిసిన మీ పార్టిసిపెంట్స్లోకి వెళ్ళి ఒకవేళ అతను మీ క్యాండిడేట్ కనుక అయినట్లయితే ఫ్రెండ్స్, అతను పాపం వినడానికి వచ్చాడు కాబట్టి అతనికి సహకరించండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనం ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే ఆధారపడ్డది అని చెప్పేసి 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం దీని గురించి కొన్ని గైడ్లైన్స్ తయారు చేయడం జరిగింది. ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చింది, కానీ ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి కంపెనీస్ని కనుక చూసినట్లయితే అందరూ కూడా ప్రోడక్ట్ బేస్డ్. డైరెక్ట్ సెల్లింగ్లో దొరికే ప్రొడక్ట్స్ బయట దొరకాయి అవి. కానీ మిత్రులారా, ఎలాంటి ప్రోడక్ట్ లేకుండా సర్వీసెస్ ఆధారంగా వచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. అయితే డైరెక్ట్ సెల్లింగ్లో ప్రతి ఒక్క కంపెనీలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. డైరెక్ట్ సెల్లింగ్ రంగంలోనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చిన కంపెనీ నెక్స్ట్ మనీ. ఏం విప్లవం తెచ్చిందో చూద్దాం. అయితే ఫ్రెండ్స్, ప్రోడక్ట్ లేదని మొదలే మనం అనుకున్నాం. ఈరోజు కొంతమంది ఆ ప్రొడక్ట్స్ను ఆధారంగా చేసుకొని ప్రజల లోపల ఉన్న బలహీనతల మీద దెబ్బగొట్టి డబ్బు సంపాదిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచన చేయండి. కానీ ఇక్కడ మనము అలాంటి మ్యాజిక్లు మనం చేయాల్సిన అవసరం లేదు, మనం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్గా టెక్నాలజీ యాప్. ఈరోజు మనము గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే, ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో, ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా, ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ ఫ్రెండ్స్. ప్రపంచం మొత్తం కూడా పరివర్తన చెందుతూ ఉంది, అప్డేట్ అవుతా ఉంది. మనం కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ మనం అప్డేట్ కాకపోతే మనమే అవుట్డేట్ అయిపోయే పరిస్థితి. సో మనం ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ నుంచి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్, ఎన్నో రకాల ఆదాయాలకు అవకాశం ఉన్నటువంటి యాపే నెక్స్ట్ మనీ. ఇది మనం డౌన్లోడ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది కంప్లీట్ వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ వాలెట్ ఈ కామర్స్, అర్నింగ్ ఆపర్చునిటీస్, ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 లాంచ్ అయింది. ఇప్పుడు మనం గతంలో అనుకున్న యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా B2C, అంటే వాళ్లకు మనము కస్టమర్, మనం ఒక ప్రోడక్ట్, వాళ్ళు బాగుపడడానికి పెట్టారు, మన కోసం కావా కంపెనీస్. మనం సర్వీసులు వాడుకొని సంతృప్తి చెందుతా ఉన్నాం. దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి B2B వచ్చింది మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్. అందుకే అక్కడ B2Cలో అక్కడ మనకి ఎలాంటి ఆదాయ అవకాశాలు లేదు, ఎందుకంటే వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్ కాబట్టి. కానీ దానికి భిన్నంగా ఇక్కడ బిజినెస్ టు బిజినెస్లో వితౌట్ ఎనీ కండిషన్స్ 90% డిస్ట్రిబ్యూషన్ ఫ్రెండ్స్. ట్రై టు అండర్స్టాండ్, డైరెక్ట్ సెల్లింగ్లో ఎన్ని ప్రోడక్ట్ బేస్డ్ ఉన్నాయో ఎక్కడ కూడా 90% పేఅవుట్ లేదు ఫ్రెండ్స్. అండర్లైన్ దిస్ పాయింట్. ఒరిజినల్ ఆ ప్రోడక్ట్ ఎంఆర్పి కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఎంఆర్పి కాస్ట్ లోపల ప్రోడక్ట్ వాల్యూ ఇన్క్లూడింగ్ ట్యాక్స్ 30%. ఆ తర్వాత ఇంకొక 30% కంపెనీ ప్రాఫిట్, మిగతా 40% పేఅవుట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 40%లో కూడా గొల్లాలు పెడతారు, మళ్ళీ రైట్ అని, లెఫ్ట్ అని, పివి అని, బివి అని. ఇవన్నీ నేను అనుభవించిన ఫ్రెండ్స్. కానీ ఈరోజు ఇక్కడ 90% పేఅవుట్ ఉంది, గొల్లాలు లేకుండా. కాబట్టి మిత్రులారా, అందుకే బిగ్ అర్నింగ్ ఆపర్చునిటీ ఉంది B2B. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈరోజు మనం టెక్నాలజీ యాప్ పేటిఎం తీసుకుంటే 15 సంవత్సరాలు అవుతుంది మార్కెట్లోకి వచ్చి.
దాంట్లో ఆలీబాబా పార్ట్నర్గా ఉన్నాడు. మిగతా B2Cలలో వారిన్ బఫెట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. నెక్స్ట్ మనీ కంపెనీలో ఎవరు ఇందులో ఇన్వెస్టర్స్ లేరు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే రేపు 1 జనవరి వస్తే, ఈరోజు 30వ తారీఖు, రేపు 31, ఎల్లుండి మనకు 1 జనవరి కంపెనీ 4వ సంవత్సరం జరుపుకోబోతుంది మిత్రులారా. 4 ఇయర్స్ బేబీ మాత్రమే. ఇది డెవలపింగ్ యాప్. ఇది B2B లేదు, B2Cలు యాప్లు ఉన్నాయి, B2B లేదు ఫ్రెండ్స్. ఇది డెవలపింగ్ యాప్. ఆ తర్వాత మీకు చెప్పిన ఇన్కమ్ ఏదైతే ఉందో 178 CR ఏదైతే ఉందో, ఆ 178 CR అనేది ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే. అది ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ ఫ్రెండ్స్. ఇంకా ఒరిజినల్ పిక్చర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అది బ్రహ్మాండమైన ఇన్కమ్ మనం అన్ని చూద్దాం. అర్థం చేసుకోండి, కంపెనీ ఏదో దొరికింది దూరిపోయినా చేస్తున్నా, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మనము ఆ కంపెనీ పూర్వ పరాలు తెలుసుకోవాలి, మన సమయానికి ఎవరు రెస్పెక్ట్ ఇస్తుండ్రు, మన యొక్క శ్రమకు ఎవరు రెస్పెక్ట్ ఇస్తుండ్రు చూడాలి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి. ఇది మొట్టమొదటి భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో మొట్టమొదటి కంపెనీ ఫ్రెండ్స్. ఈరోజు 457 కంపెనీలు ఉన్నాయి, 456 కంపెనీలు ప్రోడక్ట్ అమ్ముతా ఉన్నాయి. ఇది ఒకే ఒక కంపెనీ సర్వీస్ సెక్టార్. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా సర్వీస్ సెక్టార్ అంటే క్లియర్గా గైడ్ లైన్స్ లో రాసింది. 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మిత్రులారా, ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మన దేశ పరిస్థితి. ఈరోజు అమెరికాలో 30 కోట్ల జనాభా ఉన్నారు. అందులో 1800 కంపెనీలు ఉన్నాయి. బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది యావత్ ప్రపంచంలో డైరెక్ట్ సెల్లింగ్. భారతదేశంకి వచ్చేసరికి 140 కోట్ల జనాభాలో కేవలము 457 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే అర్థం చేసుకోండి, అక్కడ 30 కోట్ల జనాభాకు 1800 కంపెనీలు ఉన్నాయి, ఇక్కడ 140 కోట్లకు 457 ఉన్నాయి. కానీ బయటికి వెళ్ళి చూస్తే మాత్రము ఒక్కొక్కరి చేతిలో 3 కంపెనీలు 4 కంపెనీలు ఉంటున్నాయి ఫ్రెండ్స్. విచిత్రం చూడండి ఎలా ఉంది. అంటే కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళరు వీళ్ళు, ఎవరు పని చేస్తుంటారో వాళ్ళనే డిస్టర్బ్ చేస్తుంటారు. సెట్ వర్కర్స్ ఉన్నారు ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త. ఈ సెట్ వర్కర్స్ తోటి మనం డెవలప్ అవుతామా? అందుకే మీకు ఇంతకుముందే అప్పలరాజు గారు చెప్పారు, మనకు యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ ఎవరు, దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సిస్టంలో మీరు మీ అప్లైన్ 10 మంది పేర్లు మీ దగ్గర ఉండాలి. అందులో ఎవరు మీకు కరెక్ట్గా ఉన్నారు, జూనియర్లలో సెట్ వర్కర్లు ఉండొచ్చు, సీనియర్లలో కూడా ఉండొచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే జీరో ఇన్వెస్ట్మెంట్, మీకు ముందే చెప్పిన నేను, మీరు 1770 రూపాయలు అనేది ప్రైమ్ మెంబర్షిప్. ఆ తర్వాత ఫ్రెండ్స్, పట్టుబడి లేనటువంటి వ్యాపారం కాబట్టి మనకి ఎలాంటి చెడ్డ పేరు ఇక్కడ రాదు. మీరు ఒక 5 మంది వ్యక్తులు తెస్తున్నారు, ఆ 5 మంది వ్యక్తులకే మీరు గ్యారెంటీ, మీన్స్ సర్వీస్ గ్యారెంటెడ్. గ్యారెంటెడ్ అంటే వాళ్ళ డబ్బులకు గ్యారెంటెడ్ కాదు, వాళ్లకు సర్వీస్ ఇవ్వడానికి గ్యారెంటీ. అంటే వాళ్ళకి డబ్బులు కట్టే గ్యారెంటీ కాదు, జనాలను ఇస్తాననే గ్యారెంటీ కాదు ఇక్కడ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ ఎలాంటి ఫిజికల్ ప్రోడక్ట్ కొనాలనే రూల్ లేదు మనకు. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్లో సీనియర్స్ అందరూ కూడా సేల్స్ మెన్స్ అయిపోయారు, మీకు తెలుసు ఫ్రెండ్స్. నేను కూడా పని చేశాను. 100 రూపాయల ప్రోడక్ట్కు 200 రూపాయల పెట్రోల్ ఖర్చు పెట్టుకొని కూడా నేను పని చేయడం జరిగింది. నాకు ఆ అనుభవం ఉంది నాకు దాంట్లో. ఆ తర్వాత ఫ్రెండ్స్, అక్టోబర్ పోయిన సంవత్సరం నుంచి మాత్రం నేను ఇంటి దగ్గర ఉండి పని చేసుకుంటున్నా, చాలా హ్యాపీగా ఉన్నా. మీకు కూడా ఆ హ్యాపీనెస్ కావాలనుకుంటే చెయ్యండి, నో ప్రాబ్లం. ఆ తర్వాత ఫ్రెండ్స్, డిజిటల్ సర్వీసెస్. ఇక్కడ వస్తువులు మనం మోసుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి యాప్ ద్వారా వాళ్ళే తీసుకోవచ్చు సర్వీస్. ఆ తర్వాత ఫ్రెండ్స్, కంపెనీలో పేఅవుట్ కానీ కట్ ఆఫ్ కానీ మన చేతిలో ఉంది. మన కష్టాజితాన్ని మనమే తీసుకోవచ్చు 24/7. వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పేమెంట్ తీసుకోవచ్చు. 10 సెకండ్స్ కాలంలో మన అకౌంట్లోకి వస్తాయి డబ్బులు. ఇది మీరు పార్ట్ 3 సెషన్లో లైవ్లో కూడా మీకు నేను చేసి చూపిస్తా ఫ్రెండ్స్. అయితే మనం ఇంతకుముందు, నేను గతంలో కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలన్నా ఇన్నా నేను, కానీ చూడలే ఫ్రెండ్స్. నా కళ్ళతోటి చూస్తున్నా గత 1 ఇయర్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీనికి నిదర్శనమే ఫాస్ట్ గ్రోతింగ్ ఫ్రెండ్స్.
నేను 3వ తారీఖు అక్టోబర్ 2019న ఆ రోజు ఒక్కడినే, తెల్లారి ఇంకొక పర్సన్ వచ్చాడు. మిత్రులారా, ఈరోజు అక్షరాల 54,000 మంది టీం తయారైందంటే ఇది నా గొప్పతనము కాదు, కాదు, కాదు. సిస్టంలో ఉన్న గొప్పతనం కాబట్టి, యాప్ వర్క్ చేస్తుంది కాబట్టి, జనాలు ఆమోదిస్తున్నారు కాబట్టి వస్తున్నారు ఫ్రెండ్స్. కానీ అర్థమైన వ్యక్తి ఆగడు, అర్థం కాని వ్యక్తి కదలడు ఫ్రెండ్స్. అర్థం కావాలంటే కొద్దిగా టైం ఇవ్వాలి. టైం ఎందుకోసం ఇవ్వాలి? మన యొక్క భార్య బిడ్డల కోసమే మనం టైం ఇవ్వాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, 1770 కట్టేస్తే ₹1,00,00,000 రావండి, 178 కోట్లు రావు. మీరు 2 గంటలు టైం ఇవ్వాలి. డిజిటల్ సిస్టంలో మీరు డిసిప్లిన్గా ఉండాలి, అప్పుడే డబ్బులు వస్తాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మల్టిపుల్ ఇన్కమ్స్ ఉన్నాయి. మీకు చెప్పిన ఇన్కమ్ ఒకటే, మిగతా ఎన్నో ఇన్కమ్స్ ఉన్నాయి, చూద్దాం అన్నీ కూడా. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ యాప్ నేను ఎవరికి చెప్పాలి అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఫస్ట్ ఎవరికి చెప్పకండి. మీరు ఒక యూజర్గా దీన్ని వాడండి. 1770 తోటి ఒక 4 వర్కింగ్ అవర్స్ లోపల మీ పాన్ కార్డ్ అప్లోడ్ చేస్తాము. 4 వర్కింగ్ అవర్స్ తర్వాత ప్రీమియం బెనిఫిట్స్ స్టార్ట్ అవుతాయి మీకు. అంటే ఈ యాప్ను మీరు యూజ్ చేయగలుగుతారు. ఫస్ట్ మీరు యూజ్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడనే చాలా మంది పొరపాటు చేస్తారు కాబట్టి నేను పదే పదే ఈ పాయింట్ చెప్తా ఉన్నా. ఎందుకంటే సమాజంలో ఈరోజు ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడతారు ఫ్రెండ్స్. కాబట్టి మీరు నా మాట కూడా నమ్మకూడదు, వేరే వాళ్ళ మాట కూడా నమ్మకూడదు. ఎందుకంటే నమ్మడం ద్వారా ఇప్పటివరకు జనాలు మనల్ని మోసం చేశారు. కాబట్టి ఇప్పుడు మీరు మాత్రం ఈ రోజు నుంచి ఎవరి మాట నమ్మకండి, నా మాట కూడా నమ్మకండి మీరు. కానీ మీరు ప్రాక్టికల్గా మీరు దీన్ని యూజ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను, చక్కెర చేదుగా ఉంటుంది అని చెప్పాను. మీరు ఒప్పుకోరు నేను చెప్తే, ఎందుకంటే మీకు దాని అనుభవం ఉంది కాబట్టి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ యు ఆర్ యూజర్. ₹1770 మీరు యూజ్ చేయండి యాప్ను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది ఇక్కడ అంటే, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులపైన మనకి ఇక్కడ డబ్బు ఆదా అవుతుంది. బస్సు ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము ద్వారా మీకు డబ్బు ఆదా అవుతుంది. పొదుపు వద్దనే వ్యక్తి ఎవరు మీరు అర్థం చేసుకోండి. కానీ మనం చేసే పని రివర్స్గా చేస్తాం. సో ఫ్రెండ్స్, మనం ఏం చేస్తామంటే, మనం 1770 కట్టండి, 5 మందితోటి కట్టియండి. ఇది జనాలను కట్టించే పద్ధతి కాదు, అందుకే రిజల్ట్ రావట్లా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ వీఆర్ ఏ యూజర్. ఉదాహరణకు చెప్పండి ఫ్రెండ్స్, మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉంది అనుకుందాం. నేను వచ్చేసేసి, సార్ ఆ లక్స్ సబ్బు మానేసేయండి, మా సబ్బు పెట్టుకోండి, మా సబ్బు చాలా బాగుంటుంది, ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మొహమాటానికి కొనాల్సిన అవసరం అసలే లేదు. మీరు అదే లక్స్ సబ్బు వాడండి, కానీ మీకు డబ్బులు పొదుపు అవుతాయి. వేరే దగ్గర ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్, మనం రోగస్తులను తీసుకొని వాళ్ళ రోగాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మన ప్రోడక్ట్లు అమ్ముకోవాలని చూస్తూ ఉన్నాం. వ్యక్తి లోపల భయాన్ని చొప్పించి వాళ్ళ లోపల నుంచి మనం డబ్బులను ఎన్క్యాచ్ చేసుకుంటున్నారు బయట, నెక్స్ట్ మనీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా. కానీ నెక్స్ట్ మనీ ఏం చెప్తుంది? నెక్స్ట్ మనీ థీమ్ ఏంటిది? మీకు పొదుపు నేర్పించి డబ్బు సంపాదిస్తుంది ఫ్రెండ్స్. ఎంత శ్రేష్ట కర్మ చేస్తున్నాం మనము. మీకు తెలిసిన అయ్యవారు ఉంటే కానీ, పెద్దలు ఉంటే అడగండి మీరు వాళ్ళని, మీరు చేసే పని ఎలాంటి పని చేస్తున్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి గొప్ప వర్క్ చేస్తున్నాం మనము. వ్యక్తులకు డబ్బు పొదుపు నేర్పిస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత రెండోది ఫ్రెండ్స్, ఆటోమేటిక్ కోర్స్లో అప్పుడు వాళ్ళు కూడా డబ్బు పొదుపు కావాలి కాబట్టి వస్తారు. ఇట్స్ కాల్డ్ ఏ రెఫరల్. సో మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అందరికీ యాప్ను మనం ప్రమోట్ చేయొచ్చు. టోటల్ టీమ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. నేను ముందే చెప్పాను, 2 గంటల టైం ఇవ్వండి సార్, 2 అవర్స్ టైం ఇవ్వండి. ఈరోజు రాత్రి 9 గంటలకు మీరు మీటింగ్ నుంచి ఆలకిస్తూ ఉన్నారు. ఖర్చులు జీరో, ఇన్కమ్ హీరో. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొంతమందికి అర్థమైనట్టే అవుతుంటుంది, మళ్ళీ ఇంకేదేదో చేస్తుంటారు. అర్థమైన వ్యక్తి ఎప్పుడు ఆగం కాడు. దానికి సింబల్ అది, సిగ్నల్ అది. సరే, ఒకవేళ అయ్యిందంటే ఆయనకు అర్థం కాలేదు అంతే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే జాబ్ సెక్యూరిటీ ఉంది ఇక్కడ. ఎంత బ్యూటిఫుల్. మీరు చూడండి, ఎప్పుడు ఎవరికి ఏమి జరుగుతుంది అనేది మన చేతిలో లేదు. మరి ఈరోజు మన కుటుంబం కోసం వేరే వాళ్ళు ఎంతవరకు ఆలోచన చేయగలుగుతారు? కానీ మిత్రులారా, ఈ కంపెనీలో అశోక్ సరస్వతి అనే ఒక వ్యక్తి క్యాన్సర్ మహమ్మారి చేత చనిపోవడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబానికి లక్షలాది రూపాయలు వెళ్తా ఉన్నాయంటే
ఈ కంపెనీలో రైట్ కానీ లెఫ్ట్ కానీ పీవీ కానీ బీవీ కానీ సీలింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ ఫ్లషింగ్ కానీ రూల్స్ లేవు ఫ్రెండ్స్. టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఎక్కడ కూడా లేనటువంటి సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఇంత బ్యూటిఫుల్ యాప్ తయారు చేయబడ్డది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి గొప్ప సిస్టమ్ స్క్రీన్ షాట్ చేసుకోండి, మీరు ఈరోజు ఆలోచన చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ ప్రొఫైల్ అని రాయండి, నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ వ్యవస్థాపకులు అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ సంస్థను 11 డిసెంబర్ 2013 మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది. మిత్రులారా, 457 కంపెనీలలో ఒకే ఒక కంపెనీకి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ నెక్స్ట్ మనీ. వేరే వాళ్ళు వేరే సాఫ్ట్వేర్ వాళ్ళపైన ఆధారపడి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ మరి 2013 సంవత్సరంలో కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారి వయసు 28 సంవత్సరాలు మాత్రమే. ఈరోజు మీరు గూగుల్ బాబాని అడగండి, యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా 2013, మీకు అక్కడ అభిషేక్ కుమార్ బర్మన్ సార్ పేరు వస్తుంది. మొన్న ఇదే నెలలో ఈరోజు 30వ తారీఖు ఫ్రెండ్స్, 11వ తారీఖు డిసెంబర్ 2020 7 సంవత్సరాలను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని 8వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం మనం. ఈ జరిగిన కాలంలో మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో అవార్డ్స్ తీసుకున్నటువంటి కంపెనీ. భారత ప్రభుత్వం కూడా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వాళ్ళు సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ ఇచ్చారు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే కంపెనీ అని చెప్పేసి. అయితే ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ కంపెనీ, ఐటీ కంపెనీ 2017 అసలు ఎందుకు నెక్స్ట్ మనీ స్టార్ట్ అయిందనే విషయం మీరు తెలుసుకోవాలి, చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మిత్రులారా, 2016 సంవత్సరంలో నోట్ల బందీ కార్యక్రమం జరిగింది. అప్పుడు మన యొక్క ప్రధానమంత్రి గారు ఢిల్లీలో మీటింగ్ పెట్టారు, క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో. ఆ మీటింగ్కు సార్ కూడా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది B2C B2B. అప్పుడు B2Bగా ఇది ఉద్భవించింది మై డియర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ విజన్ నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ కావాలి నెంబర్ 1 ప్లాట్ఫామ్ మిత్రులారా? ఓపెన్ వాలెట్ బ్యాంక్. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే ఏంటి? ఈరోజు మనం పేటిఎం, గూగుల్ పే, ఫోన్పే ఏదైతే వాడుతున్నామో అది ఓపెన్ వాలెట్ బ్యాంక్. అయితే ఫ్రెండ్స్ ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఆ పనులు చేయలేం, కానీ ఆ పని చేయడానికి ఆల్రెడీ యాప్స్ ఉన్నాయి మనకు. దీంట్లో వచ్చిన డబ్బులను మన అకౌంట్కి కానీ మన నియర్ అండ్ డియర్ అకౌంట్కి కానీ 1 మినిట్ లోపల డబ్బులు తీసేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్. ప్రతి ఒక్క వ్యక్తిని ఓనర్గా తయారు చేయాలనే ఆలోచనగా కంపెనీ పనిచేస్తూ ఉంది. మన దగ్గర ఓనర్ లక్షణాలు ఉన్నాయా, లేకపోతే ఎంప్లాయీ లక్షణాలు ఉన్నాయా, కస్టమర్ లక్షణాలు ఉన్నాయా, మనకు బాగా తెలుసు. అయితే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ కామర్స్ వ్యాపారంలో నెంబర్ 1 రావాలి, B2B. మిత్రులారా, ఇప్పటి వరకు ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ. ఎందుకంటే ఫ్రెండ్స్ కంపెనీ వాళ్ళు కూడా రాత్రి కోటీశ్వర్లు కావాలనే ఆలోచన ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ఎవరు ఇంట్రెస్ట్గా ఉండరు, ఇన్కమ్ మాత్రం అందరికి కావాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ విజన్ క్లియర్గా ఉంది. కంపెనీ మిషన్ చూసినట్లయితే డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో ఫ్రెండ్స్ మరి ఈరోజు మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లోనే చెప్పిన మీకు, మనము ఎవరికి డబ్బులు ఇస్తామని కమిట్ అవుతలేము. ఇది ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ నిజాయితీకి ఇంకొక నిదర్శనం, లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి డబ్బులు కలెక్ట్ చేసే ఈ రోజుల్లో 26 డిసెంబర్ 2017 అంటే దాదాపుగా సంవత్సర కాలం వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. 274 సీరియల్ నెంబర్ ఫ్రెండ్స్. ఇది కొన్నిసార్లు అప్ డౌన్ అవుతుంటుంది, ప్రతి 6 నెలలకు స్క్రూటినీ అవుతుంటుంది. రూల్స్ ఫాలో కాకపోతే కంపెనీని తీసేయడం జరుగుతుంది, కొన్ని యాడ్ చేయడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్అప్ ఇవ్వాలి. అందరు కూడా ఫ్రీ సైన్అప్ ఇస్తూ ఉన్నారు, కానీ వారికి నెక్స్ట్ మనీ మధ్యలో తేడా ఏముంది మనకు తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రులారా, ఇక్కడ మనకు అన్లిమిటెడ్ టైం ఉంటుంది. మీరు 6 నెలలకు రాండి, 6 సంవత్సరాలకు రాండి, మీరు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. అదే వేరే కంపెనీలో సర్టెన్ టైం వరకు మాత్రమే ఉంటుంది.
ఆ తర్వాత యాప్ అదృశ్యం అయిపోతుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తికి కూడా అతని యొక్క ఖర్చులు అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ అతనికి పొదుపు అవుతుంది ఫ్రెండ్స్. పార్ట్ 1లో చాలా క్లియర్‌గా మీకు దీనిపైన ఒక 1 అవర్ ప్రోగ్రామే ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే అతను దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే అతను యూజర్ అవుతాడు. ఒక 2 గంటల సమయం ఇచ్చినట్లయితే అర్నర్ అవుతాడు. ఒక 3,00,00,000 రూపాయల ప్రాజెక్ట్. కానీ నేను 178 ప్లస్ 3 క్రోర్స్ అని చెప్తాను. పని సాయం అంతే పని ఉంది ఫ్రెండ్స్. టైం అంతే ఉంది. డబ్బులు ఎక్కువొచ్చేది ఉంది. సో, మరి ప్రైమ్ మెంబర్‌షిప్‌లో మీరు గమనించినట్లయితే డబ్బులు ఎలా ఇస్తా ఉన్నారు? సో, మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా వర్క్ జరుగుతా ఉంది. ఈరోజు అమెజాన్ తీసుకుంటే అమెజాన్‌లో కూడా ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటా ఉన్నారు. వాళ్ళెవరికీ డబ్బులు ఇవ్వట్లేదు. సంవత్సరానికి రూ. 999. మీకు పేటీఎంలో ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంది. స్విగ్గీ, జొమాటోలో ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంది. అంతటా ప్రైమ్ మెంబర్‌షిప్ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ అన్నప్పుడు ఆఫర్స్ అండ్ టైఅప్ యూజ్ అవుతుంది. ప్రైమ్ మెంబర్ అయినప్పుడు రీఛార్జ్ అని, షాపింగ్ అని, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అని, మర్చెంట్ అని, బిల్లింగ్ అని, బుకింగ్ అని ఇవన్నీ కూడా మనకు యూజ్ అవుతుంది ప్రైమ్ మెంబర్. ఇది డెవలపింగ్ యాప్ ఫ్రెండ్స్. ముందే చెప్పా మీకు నేను. ఈరోజు ఉన్నవి వాడుకోండి. తర్వాత యాడ్ అవుతా ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్ ఎక్స్ట్రా సర్వీసెస్ ఇస్తుంది కాబట్టి ఫర్ లైఫ్ టైం రూ. 1,500 కంపెనీకి పే చేస్తున్నాం. అదే అమెజాన్‌లో అయితే ఏడాదికి 999. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా? క్యాష్ బ్యాక్ వస్తా ఉంది. ఈ 1500కు 1500 రివార్డ్ పాయింట్లు ఇచ్చేస్తుంది కంపెనీ. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. ఫ్రీ సర్వీసెస్ ఉంది కంపెనీలో. అక్కడ 25% డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనము పనిచేసిన తాలూకు ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు కూడా దానిపైన లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు ఫ్రీ సైన్ అప్ చేయించినప్పటికీ ఆ తర్వాత అక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ అవుతుంది చూస్తే రీఛార్జ్ సెక్షన్‌లో 1% అడ్జస్ట్‌మెంట్ అవుతుంది. 2% క్యాష్ బ్యాక్. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్‌లో 2% అడ్జస్ట్‌మెంట్ అవుతుంది. 2-4% క్యాష్ బ్యాక్. నెక్స్ట్ షాపీ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకు రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత మనకు సర్వీసెస్‌లో డిస్కౌంట్ పాయింట్స్. ఇవన్నీ స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు బ్యాక్ అవుతుంది. పార్ట్ 2 సెషన్‌లో ఈరోజు మార్నింగ్ మీరు చూశారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ కంపెనీ ప్రొడక్ట్ ప్రైమ్ మెంబర్‌షిప్. ప్రైమ్ మెంబర్‌షిప్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ మనం కూడా యూజరే కదా! కాబట్టి లైఫ్ టైమ్ గ్యారంటీడ్ సర్వీసింగ్ ఉంది. సేవింగ్స్ ఉంది. సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ కూడా మనకు అడ్జస్ట్‌మెంట్ అయిపోతా ఉన్నాయి. అంటే ఇది కూడా మనకు పరోక్షంగా ఫ్రీ అన్నట్లే. ప్లస్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ మనకుంది. బిజినెస్‌లో పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్ మనం చూసినట్లయితే ఒకే ఒక్కసారి మనము రూ. 1,770 18% జీఎస్టీ 270 గవర్నమెంట్‌కు. ఓన్లీ 1,770 తోటి ఏమి వ్యాపారం చేయలేం ఫ్రెండ్స్ మనం. ఆ తర్వాత మనం చేసిన పనికి 2 గంటల సమయం ఇవ్వండి. మీకు ముందే చెప్పా నేను సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. మనం ఏదైతే పొదుపు వాడుకుంటున్నాం దాని ద్వారా వేరే వాళ్ళు పొదుపు వాడుకుంటే అది రెఫరల్. మనం దీన్ని కొద్దిగా రివర్స్ చేస్తామన్నమాట. మనము పొదుపు గురించి అసలు వాడుకోము యాప్‌ను. ఆ తర్వాత దాని గురించి ఎవరికీ బెనిఫిటే కాలే మనం. ఎవరికీ చెప్పం మనం. కానీ మనమేం చేస్తామంటే 1770 కట్టండి. ఒక 5 మందితోటి కట్టియండి. నేను ఇంతకుముందే కట్టించిన ఆ కంపెనీ అట్లా లేసిపోయింది, ఇట్లా లేసిపోయింది. అంటే మన అప్రోచింగే రాంగ్ ఉంది. రాంగ్ ఉంది కాబట్టి రిజల్ట్ రాంగ్ వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ వి ఆర్ ఏ యూజర్. ఆ తర్వాత మనం అర్నర్. ఆ తర్వాత రీపర్చేజ్ ఇన్కమ్ అని టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ, లీడర్షిప్ రాయల్టీ, మర్చెంట్ రాయల్టీ, ఆటో బైనరీ ముందే చెప్పిన మీకు ఇంకా పిక్చర్ స్టార్ట్ కాలే ఫ్రెండ్స్. న్యూస్ రీల్‌లోనే ఉన్నాం మనం ఇంకా. ఆ తర్వాత చూస్తే మరి ఇక్కడ 2 పనులున్నాయి. ఒకటి రెఫర్ అండ్ ఎర్న్. కంపెనీలో రెఫర్ చేయాలని లేదు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ నాట్ ఏ కంపల్సరీ. మీకు డబ్బు సంపాదించాలి. ఈ మధ్య తరగతి కంపులో నుంచి బయటికి రావాలి అనుకుంటే తప్ప పని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీటింగ్‌కి వచ్చిన తర్వాత కొంతమంది సీత ఎవరి మాట వినరని వాళ్ళు అలానే ఉంటారు. నాకేం చేసేదుంది ఫ్రెండ్స్. నాకేమి ఫరక్ పడదు. కానీ అతనికి మాత్రం జీవితంలో చాలా ఫరక్ పడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్ నా వంతు బాధ్యత నేను చేస్తా ఉన్నా. అందరూ బాగుపడాలి అనే ఉద్దేశంతోటి నేను చేస్తా ఉన్నా. ఆళ్ళు సహకరిస్తే కోటీశ్వరులవుతారు. సహకరించకపోతే వాళ్ళ కర్మ. నేనేం చేయలేను. సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత
నెక్స్ట్ గమనించినట్లయితే ఈ డబ్బులన్నీ కూడా మనము బ్యాంకుకు తీసుకోవచ్చు. పార్ట్ 3 సెషన్ మనం చాలా క్లియర్‌గా చూడొచ్చు ఫ్రెండ్స్. రేపు మార్నింగ్ మీరు మిస్ కాకండి. ఆ తర్వాత చూస్తే అడ్మిన్ చార్జెస్ ఉన్నాయి ఇందులో 5%. ఆ తర్వాత టీడీఎస్ 3.75. ఆ తర్వాత ఫ్రెండ్స్ ఎంత మందినైనా మనం రెఫర్ చేయొచ్చు. ఈరోజు కూడా మన మధ్యలో ఆ విధంగా నలుగురున్నారు ఈరోజు. వాళ్ళ యొక్క డైరెక్ట్ వర్క్‌ను పూర్తి చేసేసుకున్నారు. 5 ప్రైమ్ అచీవర్ అని చెప్పేసి శేషయ్య గారు నెల్లూరు వాస్తవ్యులు, కొనపాకపేట వాస్తవ్యులు నాగార్జున గారు, అదేవిధంగా రాజకళ గారు నిడదవోలు వాస్తవ్యులు, అనంతపురం వాస్తవ్యులు రామ్మోహన్ గారు. ఈరోజు వాళ్ళ డైరెక్ట్ వర్క్‌ను పూర్తి చేసుకున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రంట్ లైన్ పూర్తి చేసుకున్నారు వాళ్ళు. అయితే ఫ్రెండ్స్, రెఫర్ అండ్ అర్న్, ఆ తర్వాత హెల్ప్ అండ్ అర్న్ కేవలం మనము చేసింది. నేను ఈరోజు ఏం చేస్తా ఉన్నా, మీకు నోటి సహాయం చేస్తా ఉన్నా బాగుపడమని చెప్పేసి. ఆ తర్వాత మిత్రులారా, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్, రెఫరల్ టు రెఫరల్ 74% ₹1110 వెంటనే డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. దీన్నే మనం గ్రోతింగ్ లెవెల్ పాన్ అంటారు, సింగిల్ లెగ్ ఇన్కమ్ అంటారు ఫ్రెండ్స్. అంతే తప్ప రైట్ లెఫ్ట్ ఎలాంటి గొల్లాలు లేవు. ఒకవేళ ఈచ్ 1 టీచ్ 5 మనం 5 మంది అనుకుంటే ఎవరు 5ను వాళ్ళు తేవడానికి మనం సహకరించాలి. ఇక్కడ మనం నేర్చుకున్నది నేర్పియాలి. ఒక 5 మందికి నేర్పిస్తే చాలు ఫ్రెండ్స్. ఆ విధంగా 178 కోట్ల రూపాయలు మనకు టర్నోవర్ కాదు ఫ్రెండ్స్, మీ బ్యాంకులోకి వచ్చే డబ్బులు ఇవి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి ఒక బ్రహ్మాండమైన సిస్టమ్ ఉంది. ఒకవేళ కనుక మీరు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ 1 టీచ్ 5 బదులు ఈచ్ 1 టీచ్ 6 చేయండి. 6 36, మీకు 1000 కోట్ల ఇన్కమ్ ఉంది. ఎప్పటి వరకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా నేను చేసింది లైవ్లో చూపిస్తాను. మీరు అంతకంటే ఫాస్ట్గా కూడా చేయొచ్చు. అది మీ చేతిలో ఉంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్ ఇది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఒక్కసారి మనం ఈ వర్క్ చేసినందుకు అతనికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ అందులో 25% పక్కన పెట్టి 10 లెవెల్స్కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత చూడండి మిత్రులారా, ఈరోజు జియో ఫోన్ తీసుకున్నట్లయితే మరి ఈరోజు వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. అది ఎలా సాధ్యమైంది? 38 కోట్ల మంది యూజర్ తయారు చేశారు. వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు తయారు చేశారు. మనం 1,00,000 మంది టీం తయారు చేస్తా ఉన్నాం, డబ్బులు తీసుకుంటూ ఇంటి దగ్గర ఉంటూ. మిత్రులారా, ఆ 1,00,000 మంది కుటుంబాల్లో 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ 200 రూపాయలు రీఛార్జ్, 400 చేసుకున్నారు అంటే 2% అంటే 8 రూపీస్ క్యాష్ బ్యాక్. అందరికీ వచ్చిందంటే 8 లక్షల రూపాయలు. అందులో 25% అంటే 2 లక్షల రూపాయలు. 2 లక్షల రూపాయలను 10 మందికి పంచినప్పుడు 20,000 రూపాయలు. ఓన్లీ 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 రీఛార్జ్. మిత్రులారా, రీఛార్జ్ చేసుకోమని మనం ఎవరిని చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు భోంచేయకపోయినప్పటికీ రీఛార్జ్ చేసుకునే పరిస్థితులు. ఆ తర్వాత గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు అక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇన్సూరెన్స్ పైన కూడా క్యాష్ బ్యాక్ వచ్చే గొప్ప విధానం ఉంది ఫ్రెండ్స్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను ప్రోగ్రామ్ తయారు చేసుకున్న ఫర్ 5 ఇయర్స్, 2019 టు 2024. సో మిత్రులారా, ఈ 5 ఇయర్స్ లోపల కూడా నాకంటే ఇంకా అనుకున్న దానికంటే ఫాస్ట్గా బిజినెస్ వెళ్తా ఉంది. నాకంటే ఎక్కువ చేసేవాళ్ళు కూడా మన టీంలో ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు ఆలోచన చేయండి, ఇంకా లైఫ్లో ఏ పని చేయాల్సిన అవసరం లేదు. మీరు ఈజీ చైర్ మీద ఉండండి. ఇన్స్టెంట్ ఇన్కమ్ 1,78,00,000 పక్కన పెట్టండి. అక్కడ మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఇక్కడ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ కూడా మనకు స్టార్ట్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ డబ్బులన్నీ కూడా మనకు సర్వీసెస్లో వాడుకుంటాం మనం. దీంట్లో అడ్మిన్ ఛార్జెస్ కానీ, దీంట్లో టీడీఎస్ కానీ డెబిట్ కాదు. ఆ తర్వాత చూస్తే 10 లెవెల్స్ తర్వాత రాయల్టీ ఇన్కమ్ ఉంది, సిల్వర్ రాయల్టీ. సిల్వర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం 5 మందిని తెచ్చి అందులో ఒక వ్యక్తి 10th లెవెల్ వెళ్తే సిల్వర్ రాయల్టీ. అన్లిమిటెడ్ డెప్త్ 1%, రాత్రి 12 గంటల తర్వాత వస్తుంది. మనము తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేస్తే మనము గోల్డ్ అయిపోతాము. 2% అన్లిమిటెడ్ డెప్త్. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళే కాకుండా మన 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినప్పటికీ మనము డైమండ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ 3% అన్లిమిటెడ్ డెప్త్ మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే క్రౌన్ డైమండ్, టోటల్ డైరెక్ట్ సెల్లింగ్లో ఓపెన్ ద ఛాలెంజ్ ఎక్కడ కూడా లేదు మిత్రులారా. మరి మీరు అర్థం చేసుకోండి, నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఈరోజు రోజుకు 10,000 పైన ఇన్కమ్ వర్కౌట్ అవుతా ఉంది. మరి
ఇలాంటి ఒక గొప్ప సిస్టమ్ ఉన్నప్పుడు మనము ఎందుకు తొందరగా క్రౌన్ డైమండ్ కాకూడదు? సో మై డియర్ ఫ్రెండ్స్, రోజు 10,000 రూపాయలు ఇప్పుడు ఉన్నోళ్ళకు. ఆ తర్వాత మనం చూసినట్లయితే 5/5లో 25 చేస్తే లీడర్షిప్ రాయల్టీ, ఈచ్ వన్ టీచ్ 5, హెల్ప్ 5. మిత్రులారా, వాళ్ళకు వచ్చిన ఇన్కంలో 10% మనకు వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే మీరు సైన్ అప్ అయినప్పటి నుంచి ఈరోజు ఒక మిత్రుడు నాకు మెసేజ్ పెట్టాడు, నాకు నవ్వు వచ్చేసింది. మీతోటి అంటే సమాజం ఇంకా ఎంత ఎందుకు మోసపోతున్నారు జనాలు అన్నదానికి మీకు నిదర్శనం చెప్తున్నా ఫ్రెండ్స్. అతను నాకు ఫోన్ చేసి, సార్ ఇది సైన్ అప్ చేసుకుంటేనే గోవాకి తీసుకెళ్తారా అని మెసేజ్ పెట్టిండు ఆయన. అంటే అర్థం చేసుకోండి, మరి సైన్ అప్ చేసినప్పుడు కంపెనీలో ₹1 కట్టాం, మనం ఫ్రీ సైన్ అప్ చేయిస్తున్నాం అన్నమాట. అంటే మరి కంపెనీ ఖర్చులతోటి తీసుకెళ్తుందంటే మరి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఇంకో కంపెనీలో చేయాలనా? ఏంటిది పరిస్థితి? అంటే ఇప్పుడు నేను ఎస్ అన్నాను అనుకోండి, ఆ వ్యక్తి 25 మందితో చేపించేస్తాడు అనమాట. అంటే ఇంత బాధాకరమైన విషయం ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే 90 రోజులలో మనం 5 మందికి గోవాకు పంపించినట్లయితే మనం దుబాయ్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కంపెనీ ఖర్చులతోటి ఫారెన్ టూర్ ఉంది. ఒకవేళ ఎవరైనా బాధపడొద్దనే ఉద్దేశంతో టైం లిమిట్ తీసేసి 525, 125, 625 చేస్తే అతనికి గోవా ప్రోగ్రాం కాదు, దుబాయ్ ప్రోగ్రాం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్కి వెళ్ళేంత వరకే మన బాధ్యత. మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు కంపెనీ ఖర్చులతోటి ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే ప్రతి ప్రైమ్ మెంబర్కు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి. ఎండ్ యూజర్కు నష్టం లేని సిస్టమ్ ఈ భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూసినట్లయితే గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది, స్పెషల్ ఆర్టీపీ ప్రోగ్రామ్ ఉంది, డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. మీరు ప్లాన్ చెప్పకపోతే కూడా మీరు కోటీశ్వర్లు కావచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ సిస్టమ్. నెంబర్ ఆఫ్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి, వేరే వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్లో జరుగుతూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ముందే చెప్పా, ఈ కంపెనీ నాది కాదు, నేను మీలాంటి వ్యక్తిని. కానీ 32 ఇయర్స్ పట్టింది నాకు ఈ సిస్టమ్ దొరకడానికి. కాబట్టి మీరు కూడా బాగుపడాలి. నేను ఆ మార్గంలో బాగుపడుతున్నా, ఇంట్లో నుంచి తిరగకుండా, ఇంట్లో ఉంటూ నేను బయట తిరగకుండా. మిత్రులారా, ఈ అవకాశం మనం కలిసి బాగుపడదాం, మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం లీగల్గా మిత్రులారా. ఆ తర్వాత చూస్తే ఇంకా మీకు యాప్ పైన పట్టుండాలి, మిస్టేక్ జరగకూడదు అని మార్నింగ్ సెషన్లో ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ తర్వాత మిత్రులారా, ప్రతి ఒక్క ప్రైమ్ మెంబర్, మనం ఒక యూజర్గా పని చేయకపోతే ఎట్లా సార్ అని డౌట్ వస్తుంది. నో ప్రాబ్లం, మీరు పని చేయకపోయినప్పటికీ మీకు ఇబ్బంది లేదు ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ చేయండి. 16,731 ఒక కుటుంబ ఉదాహరణ. అంటే 10 నుంచి 20,000 రూపాయలు మనకు పొదుపైనప్పుడు పిల్లలకి ఫీజులకు, పండక్కి బట్టలకు ఈ డబ్బులు ఉపయోగపడతాయి కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్అప్ చేసుకొని వాళ్ళు మీ సీనియర్ సహకారంతో సైన్అప్ కంప్లీట్ చేయండి. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనము ప్రైమ్ మెంబర్ కావడానికి డబ్బులు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము పాన్ కార్డ్ ఒకటి ఉంటే చాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత చూస్తే యాడ్ మనీ. మనం ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరితో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం అసలే లేదు. యాడ్ మనీ నొక్కగానే మీకు అక్కడ 1770 ఉంటుంది. మార్నింగ్ సెషన్లో మీరు చూశారు, పార్ట్ 2లో గేట్వే ఉంటుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, మీకు డబ్బులు ఎక్కడున్నాయి? గూగుల్ పేలో ఉందా, పేటిఎంలో ఉందా, ఫోన్పేలో ఉందా, ఆన్లైన్లో ఉందా, అకౌంట్లో ఉందా, ఎక్కడుంది? మీరు డబ్బు తెచ్చుకున్నాక అప్గ్రేడ్ అనండి. రైట్ సైడ్ డౌన్లో ప్లస్ మార్క్ దగ్గర అప్గ్రేడ్ అనండి. అప్గ్రేడ్ నవ్వు అడుగుతుంది. అక్కడ మీకు పాన్ నెంబర్ ఇచ్చిన కరెక్ట్ ఉందా లేదా, నామినీ పేరు, నామినీ ఏజ్, నామినీ రిలేషన్, తర్వాత పేరియా పిన్ కోడ్. ఏనా ఫ్రెండ్స్, అప్గ్రేడ్ అనండి. తంబు మార్క్ వస్తుంది. ప్రమోషన్ తీసుకునే బాధ్యత మీరు తీసుకోండి. రోజుకు 2 గంటల టైం మీరు ఇవ్వండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ అనేది పవర్ఫుల్ అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా గుర్తించింది. కాబట్టి 2016 సంవత్సరంలో భారత ప్రభుత్వం గుర్తించింది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మొట్టమొదటి డైమండ్ చంద్రశేఖర్ సార్ మన అప్లైన్ ఫ్రెండ్స్. అతని యొక్క జూనియరే మనకు సుభాష్ సార్, అతని యొక్క జూనియరే అంకిత్ ఖన్నా సార్. సో మనకు ఒక మంచి అప్లైన్ ఉంది. ఆ తర్వాత మంచి కంపెనీ మనకు దొరికింది. మనం ఎట్లాగో ముందు నుంచి మంచి వాళ్ళమే. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి మనం సక్సెస్ కావడం
డెఫినెట్ అన్నమాట. దానికి ఏం ప్రాబ్లం లేదు. ఒక 2 గంటల సమయం మీరు ఇవ్వండి డైలీ. మీ పనులకు అంతరాయం లేకుండా. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు మీరు ఈ ప్రోగ్రామ్ ఆలకించినందుకు వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మిత్రులారా. ముందే చెప్పా మీకు లైవ్లో నేను షో చేస్తాను, స్క్రీన్ షాట్ చేసుకోండి అని చెప్పేసి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను 3వ తారీఖు అక్టోబరు 2019. గత సంవత్సరంలో నేను వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఎడిట్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. స్క్రీన్ షాట్ చేసుకోండి. 2019 అక్టోబర్ 3వ తారీఖు రాత్రి 8:55 నిమిషాల 24 సెకండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి ఆ రోజు నేను మీలాగా వచ్చాను. రాత్రి 9 గంటలకు. మాకు ఆ రోజులలో హిందీలోనే ఒకటే క్లాసెస్ ఉండేది. ఉదయం 9, రాత్రి 9. సో ఫ్రెండ్స్, ఆ రోజు నైట్ వెళ్ళాను. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి నేను వర్క్ స్టార్ట్ చేశాను. మరి పేమెంట్ చేసినా చేయలేదా, ఇది కూడా మీకు కావాలి కదా. సో ఫ్రెండ్స్, నేను ముందే చెప్పాను, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. మనకు రివార్డ్ పాయింట్స్ అనేది వస్తుందని చెప్పాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈరోజు 4091 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. మరి ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఫ్రెండ్స్, చూడండి, నేను సైన్ అప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్ వచ్చినాయి. నేను ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 వచ్చాయి. నేను ఎంతమందిని సైన్ అప్ చేయిస్తే అన్ని 50లు మనకు వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019. సో 1770 రూపాయలు దాచుకొని మనం మధ్యతరగతిలో ఉందామా? 1770 రూపాయలు ధైర్యంతో మన బ్రతుకులలో మార్చుకుందామా? మన చేతిలో ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మరి 3వ తారీఖు అక్టోబర్ నుంచి ఈ రోజు వరకు నా ఇన్కమ్ ఏమైంది ఒక్కసారి గమనిస్తే ఫ్రెండ్స్, టోటల్గా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కౌంట్ చేసుకుంటాం. అయితే ఫ్రెండ్స్, అక్షరాల 1770 రూపాయలు కాస్త 4,83,687 రూపాయలు అయినాయి. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 2 గంటలు రోజు చేయాలి మనస్ఫూర్తిగా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక 3 మంత్స్ యావరేజ్ ఇన్కమ్ చూపిస్తా. 3 మంత్స్ యావరేజ్ ఇన్కమ్ ఫ్రెండ్స్. చూడండి, 3 మంత్స్ యావరేజ్ ఇన్కమ్ అంటే 1,25,000 వచ్చింది ఫ్రెండ్స్. సుమారుగా 42,000 రూపీస్. అంటే రోజుకు ఒక 2 గంటలు నేను ఇక్కడ వచ్చి సత్యనారాయణ స్వామి కథ చెప్తే నాకు వచ్చేది 42,000 రూపాయలు. మరి మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్, మన లైఫ్లో మరి ఎంతకాలం నుంచి మీరు అక్కడ పనిచేస్తున్నారు, ప్రజెంట్ మీ ఇన్కమ్ పరిస్థితి ఏంది, ఫ్యూచర్ మీ ఇన్కమ్ పరిస్థితి ఏంది. నేను అన్నాను అనుకోండి, మీకు ఈగో హర్ట్ అవుతుంది, నేను ఏదో ఫీల్ అవుతారు మీరు. కానీ మిత్రులారా, నేను మిమ్మల్ని హర్ట్ చేయాలనేది నా ఉద్దేశం కాదు. మీరు లైఫ్లో రియలైజ్ కావాలనేదే నా ఉద్దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టార్టింగ్ 3 నెలలు చూడండి. స్టార్టింగ్ 3 నెలలు చూడండి ఫ్రెండ్స్, 8,700 రూపీస్. 90 days is the construction time. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈరోజు 42,000 వస్తుంది నెలకు. ఆ రోజు ఒక 3 నెలలకు 8,700, ఈరోజు 1,25,000 రూపాయలు. సో ఫ్రెండ్స్, రెగ్యులర్గా వర్క్ చేయాలి. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. ఇదంతా కూడా ఇన్స్టెంట్ ఇన్కమ్ 178 CR తాలూకు. ఇంకోటి మీకు ఏమని చెప్పాను, ఇంకా పిక్చర్ అనేది స్టార్ట్ కాలే, న్యూజిరీలోనే ఉన్నాం మనం. సో మై డియర్ ఫ్రెండ్స్, దానికి శాంపిల్ ఏమైనా ఉందా? ఎస్, శాంపిల్ ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇనీషియల్లో ఉన్నాం. ఇప్పుడు మీతోటి మాట్లాడే ఈ క్షణంలో కూడా ఎవరో మిత్రుడు 10 గంటల 3 నిమిషాల 25 సెకండ్స్కు రీఛార్జ్ చేసుకుంటూ 9 గంటల 50 నిమిషాల 43, 9 గంటల 49 నిమిషాల 2, 9 గంటల 47 నిమిషాలు, 9 గంటల 46 నిమిషాలు, 9 గంటల 28 నిమిషాలు, 9 గంటల 27 నిమిషాల 36 సెకండ్లు, 9 గంటల 26 నిమిషాలు, 9 గంటల ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే వీళ్ళందరూ రీఛార్జ్ చేసుకుంటారు, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక 5 years మీరు ఊహించుకొని అలాంటి ఒక లగ్జరీ లైఫ్ 178 CR అయితే అది ఇన్స్టెంట్ ఇన్కమ్, ఇది ప్యాసివ్ ఇన్కమ్. సో ప్యాసివ్ ఇన్కమ్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. మరి రీఛార్జ్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ ఎప్పుడన్నా ఆగిపోతుందా? మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పాను, నేను 54,000 క్రాస్ అయింది సార్ అని చెప్పాను. చూడండి ఫ్రెండ్స్, మరి నేను చేసింది ఓన్లీ రెఫర్ అండ్ అర్న్. మొదటో భాగమే రెఫర్ అండ్ అర్న్, 5 మంది చేయాలి. తర్వాత మిత్రులారా, వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ టీం గ్రోత్ కావాలంటే మీరు చేయాల్సింది హెల్ప్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, 5, 25 హెల్ప్ చేయడం ద్వారా అయింది, 125,
ఈ విధంగా మనం గనక 10 లెవెల్స్ పూర్తి చేసుకుంటే అక్షరాల 178+ కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, 5 బదులు 21 అయిపోయింది, 25 బదులు 65 అయిపోయింది, 125 బదులు 152 అయిపోయింది. మిత్రులారా 625కు 315 అయిపోయింది. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు. 60 నెలలు అంటే 6 నెలలు. 6 నెలలు 6 నెలలు 6 నెలలు. మిత్రులారా మీరు అర్థం చేసుకోండి. ఓపెన్ ఉంది ఇక్కడ, సీక్రెట్ ఏమీ లేదు ఫ్రెండ్స్. నేను మీలాంటి వ్యక్తినే సిల్వర్ రాయల్టీ అంటే ఫ్రంట్ లైన్లో 5 మంది, డౌన్లో ఒక్కొక్కరు వస్తే సిల్వర్. ఎంతో మంది సిల్వర్లను నేను నా టీంలో పుట్టించాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత 5-25 చేసుకుంటే లీడర్షిప్ రాయల్టీ మీకు చెప్పాను. సో నేను ఏం చేస్తున్నానో అదే చెప్తున్నా ఫ్రెండ్స్, ఏం చెప్తున్నానో నేను అదే చేస్తున్నా. కాబట్టి నేను బాగుపడుతున్నా, మీరు బాగుపడండి. అందరము కలిసి మనం బాగుపడదాం అనేదే మన ఉద్దేశం ఫ్రెండ్స్. ఏ కంపెనీ మన కంపెనీ కాదు, నెక్స్ట్ మనీ కంపెనీ కూడా మన కంపెనీ కాదు, కానీ మన సమయానికి మన శ్రమను గుర్తించిన కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. అయితే ఈరోజు మన మధ్యలో 4 మిత్రులు ఉన్నారు, మీకు నేను ముందే చెప్పాను. వాళ్ళకు మనం అభినందించాలి, ఎందుకంటే వాళ్ళు రెఫర్ అండ్ అర్న్ పూర్తి చేసేసుకున్నారు. అయితే ఫ్రెండ్స్, అట్లా అని చెప్పేసి ఇక్కడికి ఆపుకోకూడదు, మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. 2 పనులు, రెఫరల్ చేస్తుండాలి, హెల్ప్ చేస్తుండాలి, హెల్ప్ చేస్తుండాలి, రెఫరల్ చేస్తుండాలి. సో ఈరోజు మన మధ్యలో నెల్లూరు వాస్తవ్యులు శేషయ్య గారు, వారికి ఈరోజు 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు ఆర్థిక శుభాభివందనాలు. జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి శేషయ్య సార్ గారికి కంగ్రాచ్యులేషన్స్. మీరు వెంటనే ఈరోజు మీరు హీరో ఆఫ్ ద డే, మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలి అంటే లీడర్షిప్ రాయండి. ఆ తర్వాత సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ 178 కోట్లు అనేది ఏదైతే ఉందో అది మీ యొక్క అకౌంట్లో బ్యాలెన్స్గా మీకు మారాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని ఐ వెల్కమ్ శేషయ్య గారు ఫ్రమ్ నెల్లూరు. మీరు హ్యాండ్ రైజ్ చేయండి సార్, మీ అనుభవాన్ని మన మిత్రులతోటి పంచుకోండి. అదేవిధంగా నాగార్జున గారు, కోనపాకపేట వాస్తవ్యులు. నాగార్జున గారు, మీకు కూడా ఆర్థిక శుభాభివందనాలు. మీరు కూడా బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలని, 178 CR మీ అకౌంట్లోకి రావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలి. రెగ్యులర్గా మీరు కూడా 2 గంటలు పనిచేసి ఇవి సాధిస్తారని ఆశిస్తున్నాం. నాగార్జున గారు హ్యాండ్ రైజ్ చేయండి. అదేవిధంగా నిడదవోలు వాస్తవ్యులు రాజకళ మేడం గారికి కూడా ఆర్థిక శుభాభివందనాలు. జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి మేడంకు కూడా కంగ్రాచ్యులేషన్స్ మేడం. మీరు కూడా సిల్వర్ రాయల్టీ, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేయాలని. ఆ తర్వాత మన మధ్యలో రామ్ మోహన్ గారు, అనంతపురం వాస్తవ్యులు. రామ్ మోహన్ గారికి జిఎస్టి టీం తరఫు నుంచి, కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ తరఫు నుంచి కంగ్రాచ్యులేషన్స్ సార్. మీరు ఈరోజు హీరో ఆఫ్ ద డే, మీరు బిగ్ హీరో ఆఫ్ ద డే కావాలని, లీడర్షిప్ రాయల్టీ పూర్తి చేయాలని, తర్వాత సిల్వర్, గోల్డ్, డైమండ్, క్రౌన్ డైమండ్ దిశగా మీరు ప్రయాణం చేస్తూ మీ లక్ష్య సాధన ఏదైతే 178 అనుకున్నారో అది పూర్తి చేయాలని, అలాంటి శక్తియుక్తుల భగవంతుడు మీకు ప్రసాదించాలని కంగ్రాచ్యులేషన్స్. వెల్కమ్ సార్ రామ్మోహన్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు 4 మన యొక్క 5 ప్రైమ్ అచీవర్స్ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు సెషన్ పైన మీకు ఇంకా ఫర్దర్ క్లారిటీ ఏమైనా కావాలనుకుంటే మీరు హ్యాండ్ రైజ్ చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క అర్థం కాని విషయాన్ని నాతోటి స్పష్టం చేయండి, నేను మీకు క్లారిటీ ఇస్తాను. స్క్రీన్ టచ్ చేయండి, రైట్ సైడ్ డౌన్లో మీకు మోర్ అని ఉంటుంది, ఆ మోర్ను టచ్ చేయండి. చేసినట్లయితే మీకు అక్కడ రేజ్ హ్యాండ్ ఉంటుంది. ఇక్కడ వీరారాజు గారు, నేను అన్మ్యూట్ చేసిన సార్, మీ పేరు, మీ సీనియర్ పేరు, ఆ తర్వాత మీ ఊరు. హలో సార్ మాట్లాడండి, వినిపిస్తుంది. హలో, మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. బట్ చెప్పాడు. హలో, వినిపిస్తుంది, మాట్లాడండి. మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ మా ఊరు పేరు చెప్పాలా సార్? మా ఊరు పేరు. హలో, ఊరు పేరు
అదే వాడు చెప్పాడు. మీ- హలో మీ సీనియర్ పేరు? శివకృష్ణ. ఓకే, చెప్పండి, హలో మాట్లాడండి సార్, సర్వర్ అందట్లేదు సార్ కొద్దిగా. మాట్లాడండి, హలో నాకు వినిపిస్తుంది, మాట్లాడండి. దీనివల్ల యూజ్ ఏంటి సార్? వెరీ గుడ్. హలో ఎప్పుడు వచ్చారు మీటింగ్కు మీరు? ఇప్పుడే 9 o'clock సార్, 9:30. ఓకే, మీటింగ్ అటెండ్ అయ్యారు, కానీ మీరు ప్రశాంతమైన మనసుతోటి వినలే, ఏవేవో ఆలోచనలతోటి కదా. అవును సార్, ఫస్ట్ టైం కదా, మనకు అర్థం కాల. ఏదైనా ఫస్ట్ టైమే ఉంటది మన జీవితంలో, సెకండ్ టైం ఉండదు. మ్యారేజ్ కూడా మొదటిసారి అవుతుంది, రెండోసారి కాదు కదా. అవును సార్. అట్లా అనకండి, మళ్ళీ ఇక్కడ అన్న విషయం అక్కడ పోయి నాకు మ్యారేజ్ మొదటిసారి అని అనేరు, ప్రాబ్లం అయితే. అదే సార్, అదే. వెరీ గుడ్. మీకు అట్లా నవ్విపియాలని చెప్పిన ఏమీ లేదు. ఓకే సార్, ఓకే. ఈ రోజు మీటింగ్ జరిగింది, రికార్డెడ్ ప్రోగ్రాము. మీరు సిఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ నుంచి తీసుకోవచ్చు, లేదా మీ సీనియర్ ఇస్తాడు. మీరు ప్రశాంతంగా వినండి, లేదు రేపు మళ్ళీ 9 గంటలకు ప్రశాంతమైన మనసుతోటి మీరు మీటింగ్ వినండి, మీకు అర్థమవుతుంది. ఓకే సార్, 9గా రేపు, టుమారో 9 గంటలకు. వెల్కమ్. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, అదేవిధంగా మన మధ్యలో నలుగురు, శేషయ్య గారు నెల్లూరు వాస్తవ్యులు, నాగార్జున గారు కోనపాకపేట వాస్తవ్యులు, నెడదవోలు వాస్తవ్యులు మేడం రాజకళ గారు, అదేవిధంగా అనంతపురం వాస్తవ్యులు రామమోహన్ గారు, వీరందరికి కూడా 5 ప్రైమ్ అచీవర్ అయినందుకు మీకు కంగ్రాచ్యులేషన్స్. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు నేను అన్మ్యూట్ చేశాను, మీరు చేయండి. మీ దగ్గర మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు. లెఫ్ట్ సైడ్లో అన్మ్యూట్ అని ఉంటుంది. వీరికి హార్దిక శుభాభివందనాలు. అదేవిధంగా ఈ బ్యానర్ తయారు చేసినటువంటి ప్రదీప్ సార్ గారికి థ్యాంక్స్ సార్. అదేవిధంగా ఈరోజు కోహోస్ట్గా హెల్ప్ చేసినటువంటి అప్పల్ రాజ్ గారు సార్కి కూడా స్పెషల్ థ్యాంక్స్. మీరు రావడానికి కారకులైనటువంటి మీ సీనియర్స్కు, అదేవిధంగా మీ విలువైనటువంటి సమయం ఇచ్చి మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. మళ్ళీ రేపు ఉదయం మళ్ళీ మనం లైవ్ ఎడ్యుకేషన్లో 6:55 కలుసుకుందాం. అప్పటి వరకు అందరికీ సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి. నేను అన్మ్యూట్ చేశాను. రాజకళ కృష్ణ గారు, మీ దగ్గర టెక్నికల్ ప్రాబ్లం ఉంది. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్.